ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. హైకోర్టులో ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎన్ఎన్ రెడ్డి ఉన్నారు. వారి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఈడీ విచారణకు అరవింద్ కుమార్ ఈ కేసులో హాజరవుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. కీలక డాక్యుమెంట్ల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వెంటనే ఏసీబీ దూకుడు పెంచింది. మొత్తం ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి గ్రీన్ కో కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో ఆ కంపెనీలు మొత్తంలో కూడా రైడ్స్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని మాదాపూర్ లోని గ్రీన్ కో కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీలు, అలాగే ఏదైతే మచిలీపట్నం, విజయవాడలో ఉన్నటువంటి గ్రీన్ కో అనుసంధాన కంపెనీలు, ఈ 3 చోట్ల కూడా సోదాలు కొనసాగిస్తున్నట్టు ఏకకాలంలో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రేపు విచారణకు బిఎన్ఎన్ రెడ్డి రావాల్సిందిగా ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అలాగే ఎల్లుండి విచారణకు రావాల్సిందిగా అరవింద్ కుమార్ ని కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే వీరి ఇరువురి ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించడానికైతే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈడీ విచారణ, అలాగే ఈడీ ఏదైతే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగానే ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి పిఎంఎల్ఏ యాక్ట్ సెమా ఉల్లంఘన భారీ స్థాయిలో జరిగింది అన్న కోణంలో, కోర్టులను లబ్ధి పొందారన్న కోణంలోనే ఈ విచారణ కొనసాగించేందుకు గతంలో ఒకసారి బిఎన్ఎన్ రెడ్డికి విచారణలో భాగంగా హాజరవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అతను కొంత సమయం కావాల్సిందిగా కోరడంతో ఏదైతే రేపు బిఎన్ఎన్ రెడ్డి హాజరవ్వాల్సిందిగా ఈడీ అధికారులు కోరారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచారు. ఏదైతే కంపెనీలకు సంబంధించి గ్రీన్ కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి, ఒప్పందాలకు సంబంధించి ఆ పత్రాలు మొత్తాన్ని కూడా ఎవిడెన్సెస్ ఆఫ్ కలెక్షన్ లో భాగంగా మొత్తం కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కావచ్చు, ప్రతి దానికి కూడా ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఉన్నటువంటి ఆధారాలు మొత్తాన్ని కూడా సేకరించే పనులు అయితే ఏసీబీ అధికారులు నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 3 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఎన్ని కోట్ల బాండ్ల రూపంలో, ఏదైతే చందాల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి చేకూర్చారు, అలాగే ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇందులో గ్రీన్ కో కంపెనీ ఎంత మేరకు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి వెచ్చించింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే సోదాల్లో భాగంగా పలు పత్రాలు, డాక్యుమెంట్లు, కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే వారి నుంచి ఈ కార్యాలయాల నుంచి సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనుష, అయితే ఉషా, ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మాదాపూర్ లో, హైదరాబాద్ లోని మాదాపూర్ లో, విజయవాడ, మచిలీపట్నం, ఈ 3 చోట్ల కూడా ఏసీబీ అధికారులు తీర్పు వెలువడిన వెంటనే, ఏదైతే హైకోర్టులో కేటీఆర్ కి చుక్కెదురైనటువంటి వెంటనే ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మొత్తం ఈ 3 చోట్ల కూడా గ్రీన్ కో కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే 40 కోట్ల దాకా బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ చెప్పినట్లుగా ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉందో 41 సార్లు దాదాపు 49 కోట్ల దాకా బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో ఇచ్చినట్లుగా కూడా గుర్తించారు. రేసుకు సంబంధించి చర్చలు మొదలైనప్పటి నుంచి కూడా ఎన్నికల బాండ్లు గ్రీన్ కో సంస్థ ఏదైతే ఉందో కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్ల కొనుగోలు చేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లు ఎలక్టోరల్ బాండ్ రూపంలో గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏదైతే అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీ ఏస్జెన్ నెక్స్ట్ కంపెనీ, అలాగే మొత్తం అన్ని కంపెనీల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు ఈ 3 చోట్ల, హైదరాబాద్, విజయవాడ, అలాగే మచిలీపట్నం, ఈ 3 చోట్ల కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అనుష, అయితే ఉషా, గ్రీన్ కో కంపెనీ కాకుండా ఏస్జెన్ కంపెనీలో కూడా రైడ్స్ కొనసాగుతున్నట్టుగా సమాచారం వచ్చింది. దానిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి?
ఏజిఎం కంపెనీ అనుసంధానంగా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీ, ఇందులో కూడా ఏదైతే ఈ గ్రీన్కో కంపెనీకి టైఅప్ అయి ఉన్నటువంటి సంస్థలు ఏవేవైతే ఉన్నాయో ఆ సంస్థలు అన్నిట్లో కూడా ఏదైతే ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏసీబీ సోదాల్లో భాగంగా పలు డాక్యుమెంట్లు, కీలక పత్రాలతో సహా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కలెక్షన్స్ లో భాగంగా ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఈ కంపెనీల నుంచి ఎన్ని కంపెనీలకు మళ్ళాయి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పత్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తాన్ని కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఉదయం నుంచి ఏదైతే ఆర్డర్స్ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వేగంగా ఏదైతే 9వ తారీఖున మళ్ళీ కేటీఆర్ ను హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే హైకోర్టు ఏదైతే ఏసీబీ అధికారులు కోరారు. కాబట్టి ఈలోపు ఎవిడెన్సెస్ కలెక్షన్స్ లో భాగంగా కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అయితే సేకరించే పనిలో ఉన్నారు. గ్రీన్కో కంపెనీకి ఎంత దాకా క్విడ్ ప్రోకో ద్వారా ఎంత మేరకు వీరు ముట్ట చెప్పారు, ఇందులో లబ్ధి పొందినటువంటి వారు ఎవరు, ఏదైతే ఈ ప్రభుత్వమే ఇందులో ఏదైతే పంపిణీదారు అలాగే లాభం పొందినటువంటి వ్యక్తిగా ఈ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ప్రధానంగా అక్రమాలు చేశారు అన్న ఆరోపణలు పూర్తి స్థాయిలో కేటీఆర్ మీద ఉన్న నేపథ్యంలోనే A1 గా కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ ని నమోదు చేశారు. A2 గా అరవింద్ కుమార్ ని, A3 గా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా నమోదు చేశారు. కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించి గ్రీన్కో కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీలతో పాటు వీరి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.